నమస్కారం. నా పేరు రాఘవేంద్ర అనందాస్. మాధవి మార్వలెస్ యాక్ట్రెస్. 300 చిత్రాలు తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, ఒరియా, బెంగాలీ భాషలలో 2 దశాబ్దాల పాటు 1976 నుంచి 1996 కాలంలో టాప్ హీరోస్తో నటించి ఎన్నో ప్రశంసలు పొందుకున్నారు మాధవి. 1962 సెప్టెంబర్ 14న గోవిందస్వామి శశిరేఖ దంపతులకు మాధవి జన్మించారు. మాధవికి ఒక సిస్టర్, బ్రదర్ కూడా ఉన్నారు. చిన్నతనం నుండి మాధవికి భరతనాట్యం, జానపద నాట్యం అంటే ఎంతో ఇష్టం. హైదరాబాద్ హ్యాబిట్స్లో స్టాన్లీ స్కూల్లో మాధవి చదువు సాగింది. రవీంద్ర భారతిలో మాధవి నాట్య ప్రదర్శన చూసిన దాసరి నారాయణరావు గారు తాను తీయబోయే కొత్త చిత్రం తూర్పు పడమరలో అవకాశం కల్పించారు. తానేమిటో నిరూపించుకున్నారు క్రమశిక్షణ గల మాధవి. 1979లో కె బాలచందర్ తీసిన మరో చరిత్ర, 1981లో హిందీలో ఏక్ దూజే కే లియే అఖండ విజయం సాధించాయి ఈ చిత్రాలు. 1996లో మాధవి న్యూజెర్సీ ప్రముఖ వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను పెళ్లాడి ముచ్చటగా 3 కూతుళ్లను కన్నది. వారి పేర్లు టిఫనీ, ప్రిసిల్లా, ఎవెలిన్. మాధవి చిరంజీవితో కలిసి అనేక చిత్రాల్లో నటించింది. 1982లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఆ తర్వాత ఖైదీ. ఈ చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. కె బాలచందర్ తమిళ చిత్ర పరిశ్రమకు మాధవిని రజనీకాంత్ సరసన పరిచయం చేశారు. 1990లో అమితాబ్ బచ్చన్తో మాధవి అగ్నిపథ్ చిత్రంలో యాక్ట్ చేసి ప్రసిద్ధికెక్కింది. మలయాళ రంగంలో మోహన్ లాల్, మమ్ముట్టి, కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అనంత్ నాగ్, అంబరీష్ వంటి దిగ్గజాలతో నటించింది మాధవి. తెలుగులో మాధవి నటించిన కొన్ని చిత్రాలు: 1976 సంవత్సరంలో తూర్పు పడమర, కె రాఘవ నిర్మాణంలో, దాసరి నారాయణరావు డైరెక్షన్లో నరసింహరాజు, శ్రీవిద్య, మాధవి, సత్యనారాయణ, నగేష్, మోహన్ బాబు నటించారు. మ్యూజిక్ రమేష్ నాయుడు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించింది. ఇందులోని పాటలు శివరంజని నవరాగిని, స్వరములు ఏడైన రాగాలెన్నో, తూర్పు పడమర ఎదురెదురు, ఈ పాటలు చాలా బాగుంటాయి. 1978 సంవత్సరంలో మరో చరిత్ర, రామ అరంగనాల్ నిర్మాణంలో, కె బాలచందర్ డైరెక్షన్లో కమల్ హాసన్, సరిత, మాధవి, జేవి రమణమూర్తి, కాకినాడ శ్యామల, జయ విజయ నటించారు. మ్యూజిక్ ఎంఎస్ విశ్వనాథన్. సూపర్ హిట్ సాంగ్స్. ఏపీలో 450 రోజులు ఆడింది ఈ చిత్రం. 1979 సంవత్సరంలో ఇద్దరు అసాధ్యులే, సారథి స్టూడియోస్ వారి నిర్మాణంలో, కె సర్దాస్ డైరెక్షన్లో కృష్ణ, రజనీకాంత్, మాధవి, గీత, షావుకార్ జానకి, కవిత, నాగభూషణం, అల్లు రామలింగయ్య నటించారు. మ్యూజిక్ సత్యం. 1979 సంవత్సరంలో తాయారమ్మ బంగారయ్య, ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మాతలుగా, కొమ్మినేని శేషగిరిరావు డైరెక్షన్లో సత్యనారాయణ, షావుకార్ జానకి, చంద్రమోహన్, రంగనాథ్, మాధవి, సంగీత, ఛాయాదేవి, అల్లు రామలింగయ్య, శరత్ బాబు
చిరంజీవి. మ్యూజిక్ కెవి మహాదేవన్. 1979 సంవత్సరంలో కోతల్ రాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా కె. వాసు డైరెక్షన్లో చిరంజీవి, మాధవి, గిరిబాబు, మంజు భార్గవి, నిర్మలమ్మ నటించారు. 1979 సంవత్సరంలో కలియుగ మహాభారతం, జి. సత్యనారాయణ నిర్మాతగా వి. హనుమాన్ ప్రసాద్ డైరెక్షన్లో నరసింహరాజు, మాధవి, నూతన్ ప్రసాద్, కె. విజయ, చలం, పిఎల్ నారాయణ నటించారు. మ్యూజిక్ సత్యం. 1981 సంవత్సరంలో వారాలబ్బాయి, మాగంటి వెంకటేశ్వరరావు నిర్మాతగా రాజాచంద్ర డైరెక్షన్లో మురళీమోహన్, మాధవి, షావుకార్ జానకి, గిరిబాబు, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ నటించారు. మ్యూజిక్ చక్రవర్తి. 1982 సంవత్సరంలో ఏది ధర్మం ఏది న్యాయం, సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మాతలుగా బాబు డైరెక్షన్లో భానుచందర్, మాధవి, జగ్గయ్య, షావుకార్ జానకి, దేవి, మనోరమ అతిథి పాత్రలో కృష్ణ నటించారు. మ్యూజిక్ కెవి మహాదేవన్. మాధవి మరియు దేవీల నటన సూపర్ అని ఆనాటి పత్రికలు రాశాయి. 1981 సంవత్సరంలో తొలికోడి కోసింది, కానూరి రంజిత్ కుమార్ నిర్మాతగా కె. బాలచందర్ డైరెక్షన్లో సరిత, మాధవి, సీమ, శరత్ బాబు, జీవ నటించారు. మ్యూజిక్ ఎంఎస్ విశ్వనాథన్. ఈ చిత్రం 3 నంది అవార్డులను గెలుచుకుంది. 1982 సంవత్సరంలో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, కె. రాఘవ నిర్మాతగా కోడి రామకృష్ణ డైరెక్షన్లో చిరంజీవి, మాధవి, గొల్లపూడి ఈ చిత్రం ద్వారా నటుడిగా అరంగేట్రం చేశారు. పూర్ణిమ, సంగీత, అన్నపూర్ణ నటించారు. మ్యూజిక్ జేవి రాఘవులు. సినారే రాసిన, బాలు పాడిన ఒక వనిత నవముదిత, మరో పాట బాలు సుశీల పాడిన సీతారాముల ఆదర్శం. ఈ పాటలు చాలా బాగుంటాయి. ఈ చిత్రం కమర్షియల్గా చాలా పెద్ద హిట్. 1983 సంవత్సరంలో ఖైదీ, కె. ధనుంజయ రెడ్డి, కె. సరసరెడ్డి, ఎస్. సుధాకర్ రెడ్డి నిర్మాతలుగా కోదండరామరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి, మాధవి, రావు గోపాలరావు, సుమలత, నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి, రంగనాథ్ నటించారు. మ్యూజిక్ చక్రవర్తి. వేటూరి రచనలో బాలు సుశీల పాడిన గోరింటా పూసింది. బాలు సుశీల పాడిన మరో పాట రగులుతుంది. ఈ పాటలో చిరు, మాధవి పోటీపడి డ్యాన్స్ చేశారు. వసూళ్లు కనక వర్షంలా కురిశాయి. మాధవి హిందీ రీమేక్, కన్నడ రీమేక్లో కూడా నటించి పేరుగాంచింది. 1985 సంవత్సరంలో చట్టంతో పోరాటం, కె. దేవి వరప్రసాద్ నిర్మాతగా కె. బాపయ్య డైరెక్షన్లో చిరంజీవి, మాధవి, సుమలత, రావు గోపాలరావు, మమత, ప్రభాకర్ రెడ్డి, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగ నటించారు. మ్యూజిక్ చక్రవర్తి. 1980 సంవత్సరంలో మహాశక్తి, ఆనంద లక్ష్మీ ఆర్ట్స్ నిర్మాణంలో కొమ్మినేని శేషగిరిరావు డైరెక్షన్లో నరసింహరాజు, మాధవి, రాజసులోచన, జ్యోతిలక్ష్మి, జయమాలిని, ధూళిపాల, ఈశ్వరరావు నటించారు. మ్యూజిక్ సత్యం. వేటూరు రాసిన, సుశీల పాడిన పాలించు పరమేశ్వరి, మమ్మేలు గౌరీశ్వరి, కరుణించవే, మరో పాట మహాశక్తి కరుణించవా, దయాభిక్షను అందించలేవా. 1979 సంవత్సరంలో ఒక చల్లని రాత్రి, డి. రామ్మోహన్ రావు నిర్మాతగా కె. వాసు డైరెక్షన్లో చంద్రమోహన్, మాధవి, అల్లు రామలింగయ్య, నాగేష్, కాంతారావు, సూర్యకాంతం, రామకృష్ణ నటించారు. మ్యూజిక్ కెవి మహాదేవన్. 1993 సంవత్సరంలో మాతృదేవోభవ, కెఎస్ రామారావు నిర్మాతగా కె. అజయ్ కుమార్ డైరెక్షన్లో నాజర్, మాధవి,
చారు హాసన్, బ్రహ్మానందం, వై విజయ, తనికెళ్ళభరణి, కోట నటించారు. మ్యూజిక్ ఎంఎం కీరవాణి. ఈ చిత్రంలో వేటూరు రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే కీరవాణి పాడిన పాటకు ఉత్తమ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది. చిత్ర పాడిన మరో పాట వేణువై వచ్చాను బోనానికి, ఆకాశం అంచులు చూపిస్తుంది ఈ పాట. మాధవి పొందిన అవార్డులు. 1981 సంవత్సరంలో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు ఒలర్తు మృగంగల్ చిత్రానికి 2వ ఉత్తమ నటి. 1982 సంవత్సరంలో ఒర్మక్కాయ్ చిత్రానికి ఉత్తమ నటిగా మాధవి ఎన్నికైనారు. 1993 సంవత్సరంలో ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఆకాశదూత మలయాళం చిత్రం మాధవిని ఉత్తమ నటిగా ఎన్నుకున్నారు. 1989 సంవత్సరంలో మాధవి నటించిన మలయాళ చిత్రం ఒరు వడక్కన్ వీరగాథ కేరళ రాష్ట్ర అవార్డులతో 7 అవార్డులను గెలుచుకుంది. 375 రోజులు ఆడి విమర్శకుల ప్రశంసలను అందుకుంది ఈ చిత్రం. ప్రస్తుతం మాధవి తన భర్తకు వ్యాపారంలో చేదోడుగా ఉంటూ తన ముద్దుగుమ్మల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ మేడం.